అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై హింద్ ఫ్రెండ్. తప్పు జరగడం మానవ సహజం, పొరపాటు జరగడం మానవ సహజం. కానీ తప్పు గాని పొరపాటు గాని జరిగిన తర్వాత ఇది తప్పు జరిగింది అని చెప్పేసి గ్రహించో లేకపోతే ఇతరులు తెలియపరిచిన తర్వాత ఆ తప్పుని గ్రహించి క్షమాపణ కోరడం అనేది ఒక బలవంతుడి యొక్క లక్షణం. వాస్తవానికి ఇస్లాం ధర్మం ఏం బోధిస్తుందంటే మీరు క్షమాపణ కోరడం వల్ల మీ యొక్క స్థాయి తగ్గించబడదు, మీ యొక్క స్థాయి హెచ్చించబడుతుంది సమాజంలో అనేది చాలా స్పష్టంగా తెలియవస్తున్నటువంటి అంశం. నేను ఈ రోజు మాట్లాడుతుంది పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇక్కడ చాలా మంది చాలా విధాలుగా అనేకమైనటువంటి అంశాలను ప్రాపగండా చేస్తున్నారు. నేను ఈ రోజు ఏదైతే ఈ సద్దాం హుసేన్ గారి ఎపిసోడ్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇది జరిగినటువంటి పొరపాటు అండి, నేను త్వరలో దీనిపై మాట్లాడతాను ఏదో ఒక చోట అని చెప్పేసి ఆయన చెప్పిన కరెక్ట్ గా ఒక 1 hour లోపలే ఆయన ఈ విధంగా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను ముస్లిం సోదరుల మనోభావాలు కించపరుస్తానా అని అడుగుతా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ అలా ఎవరన్నా భావిస్తే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంలో నేను వెనకాడను అని చెప్తా ఉన్నాను. అది పాలిస్తే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం తప్పు చేస్తే క్షమించండి అని అడగగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తా ఉన్నాను. ఆల్రెడీ ఆయన క్షమాపణ కోరడం జరిగింది. నిజంగా మనస్ఫూర్తిగా ఆయన యొక్క ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ని ఆయన చాలా స్పష్టంగా చూపించారు. ఏదైతే చదువు ఉందో ఆ చదువు వివేకాన్ని నేర్పిస్తుంది అని చెప్పేసి ఒక చదువుకున్నటువంటి వ్యక్తి పొరపాటు జరిగినప్పుడు ఏ విధంగా అయితే రెస్పాండ్ కావాలో ఆ విధంగా రెస్పాండ్ అయ్యి ఏదైతే మా మనసుల్ని ఇంకా ఎక్కువగా గెలుచుకున్నటువంటి వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని చెప్పి చెప్పడంలో కూడాను ఎటువంటి అస్యోక్తి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముస్లిం సమాజం మొత్తం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇన్షాల్లా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వెన్నంటే ఉండి జరిగిన తప్పుని తప్పుగా భావించి చెప్పినటువంటి ఇటువంటి నాయకుడు రేపటి రోజున తప్పుకి ఒప్పుకి మధ్యలో మంచికి చెడుకి మధ్యలో సంగ్రామం వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచికి బాసుడగా నుంచుంటారు, తప్పుని ఖండిస్తారు, మంచిని ప్రోత్సహిస్తారు అన్న సంగతి కూడాను మనమందరం కూడాను ఈ మెసేజ్ లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.